చాలా ఎత్తులో ఉండడం వలన ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి ఇది ఫస్ట్ చాయిస్ అవుతుంది. వర్షాకాలం ఎండాకాలం అనే తేడా లేకుండా ప్రతి కాలంలో టూరిస్టులు ఇక్కడికి ట్రెక్కింగ్ చేయడానికి వస్తున్నారు. ఈ కోటలో ఉన్న వ్యక్తులు బయట జరిగే దాడుల నుంచి సురక్షితంగా ఉంటారు. సైంటిస్టులు కూడా ఈ మాటను అంగీకరిస్తున్నారు. ఈ కోటను సరిగ్గా అలానే నిర్మించారు. అందుకని ఈ కోటను చూడడానికి దేశ విదేశాల నుంచి టూరిస్టులు వస్తున్నారు. ఈ కోటపైన మొఘలులు, మరాఠాలు, డెక్కన్ సుల్తాన్లు, బ్రిటిష్ వాళ్ళు ఇంకా ఎంతోమంది దాడి చేశారు. 1677 బీసీలో మరాఠా సామ్రాజ్యపు సంస్థాపకుడు శివాజీ చేసిన దాడి చాలా భయంకరమైనది. దీని గొప్పతనాన్ని తెలుసుకుని శివాజీ 8 సంవత్సరాల పాటు ఈ కోటని తన అధీనంలో ఉంచుకున్నాడు. ఆఖరికి 1684లో చక్రవర్తి శివాజీ ఈ కోటలోకి ప్రవేశించాడు. తన కొడుకును ఈ కోటకి గవర్నర్ని చేశాడు. ఫ్రెండ్స్, జింజికోట వాస్తుకళ చాలా బాగుంటుంది. ఇందులో ఉన్న కళాఖండాలు దీని గొప్పతనాన్ని తెలియజేస్తాయి. ఈ కోట దాదాపు 11 కిలోమీటర్లలో ఉంటుంది. దీని గోడలు దాదాపు 13 కిలోమీటర్ల వరకు ఉంటాయి. ఈ కోటలో 7 ద్వారాలున్నాయి. ప్రతి ద్వారానికి ప్రత్యేక పేరు, ప్రత్యేక డిజైన్ ఉంటుంది. ముఖ్య కోట రాజగిరి కొండలపైన ఉంటుంది. 800 మీటర్ల ఎత్తులో అన్నిటికంటే ఎత్తుగా అన్నిటికంటే పెద్దగా ఉన్న ఈ రాజగిరి కొండపైనే కోట ఉంటుంది. ఇది కోటలో చాలా పురాతన భాగం. ఇందులో ఎన్నో ప్రత్యేక ప్రదేశాలున్నాయి. కళ్యాణ మహల్, రంగనాథుడి మందిరం, కమలాకిని మందిరం, అన్నబండార్, ఒక సరస్సుతో పాటు ఆడియన్స్ హాల్, జైల్ లాంటి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. ఈ కోటలో ఒక వాచ్ టవర్ కూడా ఉంటుంది. అక్కడ నుంచి ఈ పూర్తి కోటని, చుట్టుపక్కల దృశ్యాన్ని క్లియర్గా చూడవచ్చు.